హలో ఆల్, వెల్కమ్ టు సినీ స్మాష్. హీర్ ఇస్ ద రివ్యూ ఆఫ్ ద ఫిలిం రాకాసా. నాకైతే బిలో పార్ అనిపించింది. ఎందుకంటే ఆ ట్రైలర్ అండ్ అదర్ ప్రమోషనల్ కంటెంట్ చూసి ఒక సర్ప్రైజ్ ఎలిమెంట్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేశాను, బట్ నథింగ్ ఈస్ దేర్. కామెడీ అయితే వర్కౌట్ అయింది, బట్ థ్రిల్ ఫ్యాక్టర్ అన్నది పూర్తిగా డిసప్పాయింట్ చేసింది. హర్రర్ కామెడీ ఆర్ ఫ్యాంటసీ కామెడీ లాగా ట్రై చేస్తారు అనుకున్నాను, బట్ నథింగ్ వర్క్ లైక్ దట్. సినిమా ఫస్ట్ 10 minutes అయితే బాగా అనిపించింది, ఏదో కొత్తగా చూస్తాను అనే ఫీలింగ్ వచ్చింది. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా టాప్ లో ఉన్నాయి. బట్ ఆఫ్టర్ ద 10 minutes కామెడీ ట్రాక్ స్టార్ట్ చేస్తారు, అసలు వర్కౌట్ అవ్వలేదు. సింక్ లేకుండా ఒక సస్పెన్స్ బిల్డ్ అవుతుందనగా ఒక ఫిల్లర్ సీన్ లా పెడతారు. గెటప్ సీను అండ్ వెన్నెల్ కిషోర్ కామెడీ బాగుంది. యాజ్ యూజువల్ సంగీత్ శోభన్ కామెడీ టైమింగ్ అంతే బాగా వర్కౌట్ అయింది. సంగీత్ శోభన్ యాక్టింగ్ కూడా డీసెంట్ గానే అనిపించింది, బట్ కామెడీయే కాకుండా కొంచెం ఆ థ్రిల్ ఫ్యాక్టర్ మీద కూడా కాన్సన్ట్రేట్ చేసి ఉండాల్సింది అనిపించింది. ప్రొడక్షన్ వాల్యూస్ ట్రైలర్ లో చూసినట్టుగా అనిపించలేదు నాకు థియేటర్లో, ఎందుకంటే ఆ బిగ్ స్క్రీన్ వల్ల కొంచెం బిలో పార్ గానే అనిపించింది. విఎఫ్ఎక్స్ కూడా సినిమా మొత్తం సినిమాటిక్ లిబర్టీస్ మీదనే నడుస్తూ ఉంటది, బట్ ఫ్యాంటసీ జానర్ అంటే అంతేలే. రైటింగ్ అయితే వీక్ గా అనిపించింది నాకు. సినిమాలో సీన్స్ టూ సీరియస్ టోన్ ఆర్ టూ లైటర్ టోన్ లో కూడా వెళ్ళవు, ఒక మిడ్ టోన్ లో మెయింటైన్ అవుతూ ఉంటుంది. ఒక సినిమాటిక్ హై అన్నది కలగదు అలాగుంటే, బట్ టెక్నికల్ వాల్యూస్ లైక్ సినిమాటోగ్రఫీ అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే బాగా అనిపించింది. సాంగ్స్ అయితే అంత ఎఫెక్టివ్గా ఏమీ లేవు, కొంచెం సినిమాని ఇంకొంచెం ల్యాక్ చేసాయి ఆ సాంగ్స్. కొన్ని డాట్స్ అయితే కనెక్ట్ చేయకుండా వదిలేశారు, బట్ కామెడీ ఇష్టపడిన వాళ్ళకి ఈ మూవీ నచ్చచ్చు. థ్రిల్ ఆర్ సస్పెన్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్న వాళ్ళకైతే ఈ మూవీ మీకు ఖచ్చితంగా నచ్చదు. దట్స్ ద రివ్యూ గైస్. ఈ సినిమా మీరు చూసి ఉంటే మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్స్లో మెన్షన్ చేయండి.